అట్లాంటప్పుడు కండువ కప్పుకో తీర్మానం మళ్ళీ వాడు బీజేపీ కండువ కప్పుకుంటాడు, తులసి చంద్ గారు బీఆర్ఎస్ కండువ కప్పుకోర్రి, చెప్పుకోరు ఏమన్నా చెప్పుకోర్రి, ఎవరికేదేంది ఈ జర్నలిస్ట్ వేషం ఎందుకు ఆలోచించడం ఇట్లా. ఏది కేసీఆర్ కాంగ్రెస్ ఏడాది కూడా కాలేదు, ఏడాది నరైంది కానీ వాళ్ళు 6 నెలలు ఎన్నికలకు వీకినాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పోయినాయి. ఆ 1 ఇయర్లో మనం ఎంత అయితే అంత మంచి చేసే ప్రయత్నం చేస్తే మనం ఏదో బురద వెళ్తారు, ఏదైనా పని చేస్తే అడ్డుపడతారు. కానీ అదే వాడు కేసీఆర్ 11 ఏళ్ళ నుంచి చేయకపోయినా తులసి చంద్కి ఏం బాధ కాదు, బీజేపీ వాడు 11 ఏళ్ళు చేయకపోయినా ఏం బాధ కాదు. వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? ఐ డు నాట్ అండర్స్టాండ్. మీ క్రెడిబిలిటీని మీరు ఓడగొట్టుకుంటున్నారు. మీరు ఏ టాలెంట్, మన టాలెంట్ని సక్రమంగా వాడితే ప్రకృతి సహకరిస్తుంది, అక్రమంగా వంకరగా వాడితే మన స్వార్థ ప్రయోజనాల కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే తప్పకుండా శిక్షలు పడతాయి. ఓకే, సో దాని మీద ఏమంటున్నారు నీలా హరీష్, నేను కూడా అదే గమనిస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా దాని మీద వీడియో గట్టిగా చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నా కూడా తప్పుడు వీడియోలు చేయడానికి ట్రై చేసింది కరెక్ట్ బ్రదర్. అమీర్పేట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కోచింగ్ సెంటర్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళవే, వాటి గురించి వివరించలేదు కరెక్ట్ బ్రదర్. కొంతమంది యూత్ కేటీఆర్ ఇచ్చే డబ్బుల కోసం ఫేక్ ప్రచారం చేయడానికి అమాయకపు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మీద కేసులు, ఒకే ఉద్యోగాలు కూడా రాకుండా ఉండడానికి కుట్ర. మా తులసి చంద్ అక్క వీటి గురించి చెప్పదు కరెక్ట్ బ్రదర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ ఇవాళ చూడండి గోరేటి వెంకన్న మీద ఇంటర్వ్యూలు చేస్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఇంటర్వ్యూలు చేస్తుంది, గమనించండి. ఓకే, ఏది నాన్ వేష్ గారి మీద ఇంటర్వ్యూ చేస్తుంది దాంతోటి. ఓకే, నేను అప్పుడు గద్దరన్న బిడ్డకి మనం టికెట్ ఇచ్చినాము, అదేది ఎన్నికలకి టికెట్ ఇచ్చినాం. బీఆర్ఎస్ తరపునేమో ఆ సాయన్న బిడ్డకి ఇచ్చారు చచ్చిపోయిన ఆమెకి. సో ఇస్తే సాయన్న బిడ్డకి ఇంటర్వ్యూ చేసింది, ఈ గద్దరన్న బిడ్డకి చేయలే, మన వెన్నెల గారికి చేయకపోతే నేను ఈమె యూట్యూబ్ ఛానల్కి ట్యాగ్ చేసి నేను ఇది పెట్టిన, నేను ఎందుకు చేయవు అని చెప్పి గద్దరన్న బిడ్డకి. గదరన్న తోటి ఆ గతంలో ఇంటర్వ్యూలు చేసింది, గదరన్న వాళ్ళ వైఫ్ తోటి, ఆమె పేరు మర్చిపోతే, సో తల్లి పేరు, సో చేసింది. మరి గదరన్ననే కదా వీళ్ళందరికీ మా తాత మా గొప్పవాడు అని చెప్పుకుంటారు కదా ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు. 6 బుల్లెట్లు దిగించుకున్నాడు కదా తాత. మరి తాత బిడ్డకి టికెట్ ఇస్తే మరి సంతోషంగా చేయాలి కదా ఇంటర్వ్యూ, చేయలేదు. నేను ట్యాగ్ చేసి పెడితే అప్పుడు ఇక వేరే ఒక ఆయన డాక్టర్ ఉండే, సో ఆయన ట్యాగ్ చేస్తే ఆయనతో మీకు చెడ్డ పేరు వస్తుందని ఏం చెప్పిండో ఏం చేసిండో తెలియదు కానీ, సో ఆయన బీజేపీ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, ఆ డాక్టర్ వేరే దేశంలో ఉంటాడు. సో ఏం చెప్పిండో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈమె నేను ట్యాగ్ చేసినాక వెన్నెల గారితో ఇంటర్వ్యూ చేసింది. కానీ ఆ సాయన్న బిడ్డతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆమె ముఖం చూడాలి, వెన్నెల గారితో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈమె ముఖం చూడాలి. ఎందుకు చేసింది ఇంటర్వ్యూ అనిపిస్తుంది నాకు. ఆమెతోటేమో నవ్వుకుంటా సంతోషంగా తుల్లుకుంటా ఒక ఇంక్విజిటివ్ క్యూరియాసిటీ క్వశ్చన్స్ అడుక్కుంటా మంచిగా చేసింది. ఎవరితో? సాయన్న బిడ్డతోటి. ఓకే, అదే గద్దరాల బిడ్డతోటి ముఖం తొంపలాగా పెట్టుకొని ఒక రకంగా ఏడుపు ముఖం పెట్టుకొని ఎందుకు చేసిందో మనకు తెలియదు. అది చేయకుండా బాగుండి అనిపించింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆమె బీఆర్ఎస్తో ఎక్కడైనా కుమ్మక్కయిందా, చిల్లరన్నా, కేటీఆర్ గారు పైసలు ఇచ్చిందా, ఇంకేమన్నా అదన్న డౌట్ వస్తుంది. లేదు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ మీద పగ పెట్టుకున్నదా, ఐ డోంట్ నో. ఎందుకంటే ఈమె నేపథ్యము ఇది అక్కడ రాయలసీమ. ఓకే, వాళ్ళ హస్బెండ్ ఖమ్మం అని చెప్తున్నారు కానీ నా అంచనా తెలంగాణ చెప్తారు కానీ మెజారిటీ నాకు వచ్చిన వేరియస్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఖమ్మంలో 75% సెటిలర్సే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి అది తెలంగాణ ఉన్నప్పటికీ అక్కడ నివసిస్తున్న వాళ్ళ నేపథ్యము ఆంధ్రాకి సంబంధించిందే ఉంది. కాబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా ఆంధ్ర వాడే అయి ఉంటాడు కావచ్చు. అర్థమైందా? విశాఖపట్నంలో నావికా కేంద్రం ఉంటే ఈమెకు నొప్పి కాదు, తమిళనాడులో రాడార్ కేంద్రం ఉంటే నొప్పి కాదు, అది కూడా అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ. కానీ తెలంగాణలో ఉంటే గుడి, ఒక చిన్న గుడి ఉందో లేదో తెలియదు, రామలింగేశ్వర గుడి, ఆ గుడి పేరు మీద 3000 ఎకరాలు ఉంది. అది ఆ చెట్లు కొట్టేస్తున్నారు, గుండె ఛాతి అన్ని కొట్టుకుంటుంది. అందరికంటే ఎక్కువ తులసి చంద్ర కొట్టుకుంటుంది. ఈమె ఏ న్యాయవాది ద్వారా న్యాయవాది ఆ కేసు ఆ విషయంలో కొట్లాడుతుండో ఆ న్యాయవాదిని మాట్లాడి చెప్తే ఆయన కన్విన్స్ అయ్యిండు, అన్న తులసి చంద్ర నాకు కూడా మిస్లీడ్ చేసిందని ఆ న్యాయవాది చెప్పి బాధపడ్డాడు నాతోటి. వాళ్ళు కాకుండా ఈ అరగోపాల్ సారు, సంజయ్ అక్క, విమలక్క, ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వీళ్ళందరితోటి ఈమె సీనియర్ జర్నలిస్ట్. మళ్ళీ ఈమెకు అవార్డు ఇచ్చింది కాంగ్రెసే. అప్పుడు మన ఈయన పేరు ఉండే కదా, ఆయన పేరు కేరళకు చెందిన ఆయన పేరు మర్చిపోతుంది నేను, బుక్కులు రాసిండు చూడు ఆయన పేరు. సో ఆయన ఈమెకు అవార్డు కూడా ఇచ్చింది కాంగ్రెసే.
మళ్ళీ అయినా కానీ కాంగ్రెస్ మీద ఎక్కడ లేని విషయం ఎందుకో నాకు తెలియదు. ఏం పాపం చేసిర్రా ఇక? స్వతంత్రం వచ్చిన 14 రాష్ట్రాలంటే 28 అయినాయి, 29 చేసినాం. కాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఏం నష్టం చేసినాం? ఎవడు వెళ్ళిపోమంటలేడు కదా, తెలంగాణలో ఉండొచ్చు అంటారు కదా, మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు అంటారు కదా. మేము ఆంధ్రప్రదేశ్కి వస్తే మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? అయినా మేము చేస్తలేం కదా. అయినా ఎక్కడ లేని ఎందుకు ఈ యొక్క అహంకార ధోరణి, ఎందుకు ఇంత మా మీద ఒక హెజిమోని, ఆధిపత్య ధోరణి, ఎందుకు దోపిడి ధోరణి, ఎందుకు? మేము కూడా అందరి లెక్కనే అమ్మకి పుట్టినట్టే పుట్టినాం కదా, మీరు పుట్టినట్టే. ఎందుకు మా మీద మీ ఆధిపత్యము? నో, వీ డు నాట్ టాలరేట్ సచ్ నాన్సెన్స్.